నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మరోసారి భారత్పై దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా కుట్రలు పన్నుతున్నట్లు భద్రతా సంస్థలకు కీలక సమాచారం అందింది. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి అగ్రశ్రేణి ఉగ్రవాద సంస్థల కమాండర్లు పాకిస్తాన్లోని బహవల్పూర్లో రహస్య సమావేశమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ సమావేశం ఎందుకు జరుగుతుంది? దీని వెనక ఉన్న కుట్ర ఏంటి? ఈ ఉగ్ర సంస్థల కొత్త ప్లాన్ ఏమై ఉండవచ్చు? చూద్దాం. పాకిస్తాన్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ ప్లానింగ్ సంథింగ్ బిగ్. భారత్పై మరో లార్జ్ స్కేల్ కాన్ఫరెన్స్ కి రెడీ అవుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ సమాచారం. ఇక లష్కర్-ఏ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి ఇప్పుడు పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏరియా జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు బిగ్ బేస్. అయితే కసూరి అండ్ అజార్, ఈ రెండు డెడ్లీ టెర్రర్ ఆర్గనైజేషన్స్ కమాండర్స్ తరచుగా సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. ఇక బిఫోర్ పహల్గామ్ దాడి కూడా కసూరి ఈ బహవల్పూర్ కు వచ్చారు. అప్పుడు లష్కర్ జైష్ మధ్య జాయింట్ ప్లాన్స్ పై చర్చ జరిగిందని నిఘా వర్గాలు సఫిషియన్స్ గా చూస్తున్నాయి. కసూరి మళ్లీ బహవల్పూర్ లో ఉండటంతో మసూద్ అజార్ తో ఖచ్చితంగా మీటింగ్ జరుగుతుందని సెక్యూరిటీ ఏజెన్సీస్ డౌట్. ఈ మీటింగ్ లో భారత్ కు వ్యతిరేకంగా న్యూ టెర్రర్ ప్లాన్ రూపొందించవచ్చు. ఈ రోజు కసూరి హాజరైన కార్యక్రమం పేరు సీరత్-ఏ-నబీ సహీహ్ బుఖారీ. ఈ ఈవెంట్ జమియా అబ్దుల్ అజీజ్ తౌహీద్ చౌక్ అహ్మద్పూర్ తూర్పులో జరిగింది. ఇక బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈ ఈవెంట్ లో మహిళా జిహాదీలు కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఫ్యూచర్ లో టెర్రర్ యాక్టివిటీస్ లో వారి ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వార్న్ చేస్తున్నాయి. ఇక ఇది ఇండియాకు వార్నింగ్ బెల్ లాంటిది. ఈ రెండు మేజర్ టెర్రర్ ఆర్గనైజేషన్స్ అగ్ర కమాండర్ల మీటింగ్ ఇండియన్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కు ఒక వేకప్ కాల్. ఇక ఏ క్షణంలోనైనా జరగబోయే కన్స్పిరసీని టైం లోపలే తిప్పికొట్టడానికి మన భద్రతా దళాలు హైలీ అలర్ట్ గా ఉండాలని నిఘా వర్గాలు స్పైసిఫై చేశాయి. లష్కర్ జైష్ అగ్రనాయకత్వాల ఈ రహస్య సమావేశంపై భారత భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఈ కుట్రలన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కోవటానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై తదుపరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్.